మరి కేటీఆర్ నేను నిన్నే అడుగుతున్నా, ఆ దయ్యాలు ఇంతకన్నా మంచి మాటలు మాట్లాడతాయా, ఇంతకన్నా మంచి పాటలు రిలీజ్ చేస్తాయా? ఈ రోజు మా స్కీమ్స్ అన్ని కూడా ప్రజల దగ్గరికి పోతున్నాయంటే నిజంగా సంతోషం. ఆ రోజు 30 రూపాయలకు 60 రూపాయలకు చీరలు తెప్పించి మీరు మహిళలను అవమానించిన సంస్కృతి మీది. గవర్నమెంట్ లో మొట్టమొదటి పాలనలో 5 సంవత్సరాలలో మహిళా మంత్రి లేని ఘనత మీకే దక్కింది. అది కూడా సబితా ఇంద్రారెడ్డి గాని, సునీత లక్ష్మారెడ్డి గాని, సత్యవతి రాథోడే గాని రిజిగ్నేషన్ చేసిపోయినా నేను అడుగుతా. మరి ఏ విధంగా తర్వాత మీరు మినిస్ట్రీ ఇచ్చింటారు, కానీ మేము లీడర్లను తయారు చేస్తే మీరు ఎత్తుకొని పోయేటోళ్ళు. మీరు దొంగతనం చేసి అల్లిబాబా 40 చోర్ అని పేర్లు మీకు వచ్చినాయి. దళిత బంధు తిన్నారు, బీసీ బంధు పేరు మీద డబ్బులు తిన్నారు, బతుకమ్మ పేరు మీద దోసుక తిన్నారు. ఈ రోజు కవితమ్మ బయటకు వచ్చి ఏం మాట్లాడుతుంది? జాగృతి పేరు మీద తిన్నారు, హరితహారం మీద తిన్నారు. ఏది వదిలేనరయ్యా అని అడుగుతా నేను. బతుకమ్మ పైన సెటైర్లు వేసే కన్నా ముందు ఒక అమ్మవారిని, ఆడబిడ్డని మర్యాద ఇచ్చేలేని సంస్కృతి మీ కల్వకుంట్ల ఫ్యామిలీకే చెందింది. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఆడబిడ్డలని ఈరోజు పెళ్ళాంని గాని, బిడ్డని గాని, తల్లిని గాని గౌరవించాలి అని బుద్ధి లేకుండా ఈరోజు ఈ విధంగా మాట్లాడే మాటలు మేము ఖండిస్తున్నాం. పాటలు పెట్టిండ్రు సరి, మేము చేస్తున్న స్కీమ్లు అయితే పోతున్నాయా లేవా? ఊర్లకు రా, చూపిస్తా. బీఆర్ఎస్ నాయకులను అడుగుతున్నాం, ఊర్లకు రండి. ఈరోజు రేవంత్ రెడ్డి గారు మా ముఖ్యమంత్రి వర్యులు ఎక్కడి నుంచి ఏ విధంగా డబ్బులు తీసుకొచ్చి వేస్తున్నారు అనేది ఆలోచించాలి. లక్షల వేల కోట్ల కుంభకోణం చేసి మింగేసిన మీరు మా గురించి మాట్లాడే నైతిక అర్హత లేదు. ఈరోజు మరి కేటీఆర్ చెప్పాలి, చెల్లకు మర్యాద ఇస్తలేడు. ఈరోజు బయటకు వచ్చి చెల్లనే బహిరంగ విమర్శలు చేస్తుంది. మరి అవన్నీ వసూలు చేసే బాధ్యత మాకుంది. కానీ కవిత విమర్శలు చేయడం కాదు, ఎవిడెన్సులు కూడా ఇస్తే బాగుంటది. ఈరోజు ప్యాచప్ చేసుకొని డ్రామాలు చేసినట్టు కాదు. డ్రామారావు అని నీ అన్నకు పేరు వచ్చింది. ఈరోజు డ్రగ్ కల్చర్ తెచ్చింది ఎవడు? నీ అన్న కాదా అని అడుగుతా. ఆ రోజు 30-60 రూపాయల చీరలు పంచి అవమానించింది ఆడబిడ్డలను మీరు కాదా అని అడుగుతా. ఈరోజు మేము చేనేత కార్మికులకి ఈరోజు అందరికీ కూడా ఉపాధి కల్పిస్తూ ఆడబిడ్డ కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి వాళ్ళకి ఉపాధి, మాకు మంచి చీరలు ఇస్తున్నారు. ప్రతి ఒక్క ఎస్హెచ్జి గ్రూప్స్ లో 65 లక్షల మందికి ఈరోజు పెద్దపీట వేస్తూ 2 చీరలు పంచుతున్నాం. అదే చీరలు కట్టుకొని మేము బతుకమ్మ ఆడతామని కూడా చెప్పినాం. మీరు మంచి ఇయ్యలేకపోయింది సరే, మంచి మాట్లాడమన్నా నేర్చుకోండి. దీన్ని బట్టి ఆడబిడ్డలకు ఎప్పుడు మర్యాద ఇవ్వరని మాత్రం ఖచ్చితంగా తెలిసింది. 6 గ్యారెంటీలు అయితే 100% మేము అమలు చేస్తున్నాం. ఇదే కాకుండా ప్రజాపాలనలో ఒక వేదిక అయింది. ఈరోజు సెక్రటేరియట్ కి రండి, ప్రజాభవన్ కి రండి, గాంధీ భవన్ కి రండి. ఎక్కడికి వచ్చినా మీ సమస్య వినడానికి అక్కడ మంత్రులు కూర్చొని ఉన్నారు. మీ పాలనలో ఉండేనా? సెక్రటేరియట్ కి రాణిస్తుండేనా మీరు? ప్రజాపాలనలో ఈరోజు ప్రగతి భవన్ కి ఎన్నడన్నా మమ్మల్ని అడుగు పెట్టనిచ్చిండ్రా? ఒక మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా ఈడ్ చేసిండున్నాను. మీరు ఆడబిడ్డల గురించి మాట్లాడతారా? మీరు బతుకమ్మ గురించి మాట్లాడతారా? బతుకమ్మ కుంట అనేది 10 ఏళ్ళు ఆక్యుపై చేసుకుంది మీరు. సిగ్గులేని బీఆర్ఎస్ ప్రభుత్వం మా గురించి మాట్లాడడం తగదు. సబితా ఇంద్రారెడ్డి గాని, సునీత లక్ష్మారెడ్డి గాని, సత్యవతి రాథోడ్ గారే గాని మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి. మీరు ఏ సింబల్ మీద గెలిచినరు? మీకు ప్రజలు కాంగ్రెస్ చెయ్యి గుర్తు మీద ఓటేస్తే దొంగ దెబ్బ కొట్టిపోయింది మీరు. మళ్ళీ ఇప్పుడు తిరిగి వస్తామని అంటుంది కూడా మీరు. ఆ పాలన 10 ఏళ్లలో దొంగలు దోసుకున్నట్టు దోసుకొని ప్రజల సొమ్మంతా నెత్తికి 2-3 లక్షల రూపాయలు అప్పు పెట్టి ఈరోజు మమ్మల్ని అందరినీ రోడ్డు మీదకి ఇచ్చింది. ఒక పక్కన బీజేపీ జీఎస్టీలు వేసి ఇప్పుడు జీఎస్టీలు తగ్గించి డ్రామా చేస్తుంది. ఈరోజు ఏ విధమైన పాలన మేం చేస్తున్నాం అనేది ఒక్కసారి కళ్ళు మూసుకొని కాదు, కళ్ళు తెరిచి చూడండి. రైతు రుణమాఫీ చేయలేదా? ఈరోజు ఆడబిడ్డలు తిరుగుతుంటే మీకు ఎందుకండి కడుపు మంట? 200 యూనిట్ల కరెంట్ ఇయ్యలేదా? ఇస్తలేరా? మీకు కనపడకపోతే రండి, కళ్ళు దొబ్బితే నేను చూపిస్తా. ఏది కూడా మీరు మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచించి మాట్లాడితే బాగుంటుంది అనుకుంటా. సన్న బియ్య పథకం బ్రహ్మాండంగా అమలవుతుంది. మీరిచ్చే దొడ్డు బియ్యం అది కూడా దొంగదారిని తరలిస్తుంటే మా వాళ్ళు పట్టుకున్న రోజులు కూడా ఉన్నాయి. సన్న బియ్యం ఈరోజు ప్రతి ఒక్క పేదవాడి కడుపు నింపుతుంది. ఈరోజు ఆ పథకం బ్రహ్మాండంగా పోతుంది. కానీ మీరెక్కడ కూడా
మంచి పథకాల గురించి మాట్లాడరు. ఇంకా ఏం చేస్తే బాగుంటుందని మాట్లాడకుండా ఈ కార్ రేస్ లో మీరే ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈరోజు చూసినట్టయితే కాళేశ్వరం గాని మేడిగడ్డ గాని ప్రతి ఒక్క దాంట్లో కమిషన్ల పేరు మీద దోసుకదిన్నారు. అవన్నీ వసూలు చేసే మొగుడు వచ్చినాడు రేవంత్ రెడ్డి. వసూలు పక్కా చేస్తాం, ప్రజల సొమ్ము ప్రజలకిస్తాం, అన్ని గ్యారంటీలు చెప్పినట్టు అమలు చేస్తాం. ఏది కూడా తగ్గేదే లేదు. బతుకమ్మ కుంటలు రావాలి. మరి మంత్రులందరికీ కూడా ఆహ్వానం, మేము మా మంత్రుల పక్క నుంచి నేను ఆహ్వానం చెప్తున్నా. మహిళా కాంగ్రెస్ తరఫున సబితా ఇంద్రారెడ్డి గారు, సునీత లక్ష్మారెడ్డి గారు బతుకమ్మ కుంట ఏ విధంగా మేము డెవలప్ చేశాం, ముఖ్యమంత్రి వర్యులు నేను ఉండి మిమ్మల్ని రిసీవ్ చేసుకుంటా. రండి సునీత లక్ష్మారెడ్డి గారు, బతుకమ్మ ఆడదాం.